అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్ ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వడం. ఆఫ్టర్ డెలివరీ తర్వాత, పెళ్ళైన తర్వాత చాలామంది ఉమెన్స్ ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. ఏంటంటే ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అయిపోతారు. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది. ఆల్రెడీ నేను ఈ టాపిక్ మీద వీడియో చేశాను, కానీ మళ్ళీ పూర్తిగా వీడియో చేయాలనిపించి చేస్తున్నాను. సో ఇది ఫస్ట్ పార్ట్ 1 అన్నమాట. పార్ట్ 1లో వెయిట్ గెయిన్ ఎలా అవుతాము అనే కారణాలు చెప్తాను. పార్ట్ 2లో వెయిట్ లాస్ అవ్వడానికి టిప్స్ చెప్తాను, ఓకేనా? పార్ట్ 1లో వెయిట్ గెయిన్ అవ్వడానికి కారణాలు ఏంటనేది మనమైతే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఫుడ్ అన్లిమిటెడ్గా ఎక్కువగా తింటూ ఉంటాం. మనము ఇప్పుడు ఇంట్లో ఏమైనా స్నాక్స్ ఉన్నాయి అనుకోండి, బేసిక్గా ఇప్పుడు మనం దోశలే వేసామనుకోండి, ఇడ్లీలే వేసామనుకోండి, ఒక 4-5 మిగిలాయి అనుకోండి, ఇంట్లో హస్బెండ్కి పెట్టిన తర్వాత, పిల్లలకి పెట్టిన తర్వాత, అందరికీ పెట్టిన తర్వాత ఒక 2-3 మిగిలితే, సో మన హౌస్ వైఫ్స్కి ఏంటంటే, మన ఉమెన్స్కి ఏంటంటే అసలు అవి వేస్ట్ చేయడం, పడేయడం ఇష్టం ఉండదు. ఆటోమేటిక్గా మనమే తినేస్తాం. అవి పడేయడం ఎందుకులే, డబ్బులు ఊరికే వస్తున్నాయి అనేసి అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి మనమే తింటూ ఉంటాము. అట్లా ఎక్కువగా ఏది పడితే అది తింటూ ఉంటాము. ఇప్పుడు చపాతీలైనా తీసుకోండి, 1-2 మిగిలాయి అనుకోండి, ఇంట్లో అందరికీ వేసిన తర్వాత మిగిలాక కూడా అవి కూడా మనమే తింటూ ఉంటాం. ఎందుకంటే మనకి ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు అన్నమాట. మెయిన్గా నాకైతే సో తక్కువగా మనము ఫుడ్ ఎక్కువగా చేసి దాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక మనమే తింటాం. స్నాక్స్ కూడా అంతే, ఏవైనా మిగిలినా కూడా అవి పడేయడం ఇష్టం లేక పాడైతాయేమో అనేసి మనమే అప్పుడు కొంత ఇప్పుడు కొంత తింటూ ఉంటాం. ఫ్రూట్స్ కూడా అంతేనండి, ఫ్రూట్స్ కూడా వేస్ట్ అవుతాయి అనేసి పిల్లలకి ఇచ్చిన తర్వాత కూడా ఎక్కువగా ఏమున్నా మనమే తినేస్తాం. అట్లా తక్కువగా తినడం కారణంగా ఏమవుతుందంటే మన బాడీ ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అవుతుంది, ఫ్యాట్ అనేది పెరుగుతుంది. అలా మనం చాలా ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఇదే. మనం ఫుడ్ ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటాం మనకు తెలియకుండానే. కుదరదు. సో మీరు చెయ్యాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎక్కువ తినడం మానేయండి. అన్నం కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో తింటాం. ఇప్పుడు చికెన్ కూర తీసుకోండి, ఫిష్ కూరే తీసుకోండి, మటన్ కూరే తీసుకోండి, మనకు నచ్చిన కర్రీ ఇంట్లో ఉన్నప్పుడు ఒక 2 ముద్దలు ఎక్కువగానే తింటాము. సో తినాల్సిన అన్నానికన్నా ఎక్కువగా తింటూ ఉంటాము. బేసిక్గా అందరూ అంతే. ఇప్పుడు ఇంట్లో బగారా అన్నం వేసుకొని మంచిగా చికెను మటను గుమగుమలు ఆడింది అనుకోండి, ఎవరికి తినాలనిపించదు చెప్పండి? ఆటోమేటిక్గా క్రేవింగ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కువగా తినేస్తూ ఉంటాము. అట్లా తినేగానే మళ్ళీ వెంటనే పడుకుంటాము. హౌస్ వైఫ్స్ ఏంటంటే ఇంట్లో పనులన్నీ చేసి మధ్యాహ్నం తినగానే పడుకుంటారు. తినగానే పడుకుంటే నిద్ర బాగా పడుతుంది, ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ కూడా అవుతారన్నమాట. మధ్యాహ్నం టైంలో మనం తినగానే పడుకుంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, పడుకొని లేవగానే మీ ఫేస్ అనేది లావ్ అయిపోతుంది, ఉబ్బినట్టుగా అనిపిస్తుంది. సో ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ అనేవి పెరుగుతూ ఉంటాయి. నేనైతే ఒకప్పుడు అంతేనండి, అసలు పిల్లలు నా లైఫ్లోకి రాకముందు తినగానే పడుకునేదాన్ని, తినేదాన్ని పడుకునేదాన్ని. అసలు డే మొత్తం నా జీవితం ఒక 2 ఇయర్స్ పడుకోవడానికి సరిపోయింది. నిద్ర పిచ్చి అంతా ఉండేదన్నమాట. ఆ టైంలో నేను బాగా వెయిట్ ఉండేదాన్ని, మినిమం 50 kgs దాకా ఉండేదాన్ని. ఇప్పుడు ఏంటంటే 40లోకి వచ్చాను. సో మనం కొందరు సన్నగా ఉండడానికి ఇష్టపడతారు, కొందరు లావుగా ఉండడానికి ఇష్టపడతారు. సన్నగా ఉంటే మనకు నచ్చిన డ్రెస్సులు వేసుకోవచ్చు, నచ్చిన శారీస్ కట్టుకోవచ్చు, మనం చూడడానికి కూడా చిన్నపిల్లలాగా ఒక లుక్ లాగా ఉంటాము. లావుగా ఉంటే ఆటోమేటిక్గా మనల్ని మనం చూసుకోవడానికి ఇష్టపడము. అలా అని చెప్పి నేను లావుగా ఉన్న వాళ్ళని తక్కువ చేయట్లేదు, లావుగా ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు, కొందరు బొద్దుగా ఉన్నా సరే ముద్దుగా ఉంటారు. సో వెయిట్ గెయిన్ అవ్వడానికి కారణాలు అయితే ఇవి. ఫుడ్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాము. ఇంకో రెండో కారణం తీసుకుంటే ఏంటంటే టైం టు టైం ఫుడ్ తినకపోవడం. కొందరు ఏంటంటే నేను అన్నం తినడం వల్ల ఎక్కువ లావ్ అవుతున్నానేమో కాబట్టి నేను అన్నం తినడం మానేస్తా, ఏమీ తినకుండా ఉంటాను అనేసి చాలామంది అన్నం తినకుండా ఉంటారన్నమాట. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా గ్యాస్ అనేది ఫామ్ అయ్యి పొట్టు వచ్చేసి నీరు అనేది వస్తుంది అన్నమాట. మనం టైం టు టైం అన్నం తినకపోవడం కారణంగా నీరు కూడా వస్తుంది. అట్లా కూడా నీరు రావడము, మనం ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అవ్వడం. ఏం తినకుండా ఉంటే లోపల ఏముంటుందండి? ఏముండదు, ఓన్లీ వాటర్ తాగి మన పొట్ట ఉబ్బిపోతుంది, నీరు రావడము, లేనిపోని రోగాలు అన్నీ రావడం అవుతుంది. చాలామంది లావు ఉండడం వల్ల బాధపడుతుంటారు. ఇప్పుడు మా ఆయన కూడా అంతే, ఆయన ఎక్కువ లావు ఏమి ఉంటాడు, కాకపోతే పొట్టు అయితే ఉంటుంది. సో నేను అన్నం తినను అనేసి ఇప్పుడు 2-3 రోజులు బట్టి ఉంటున్నాడు, కానీ ఉండలేడు, మా ఆయన ఆకలికి తట్టుకోలేడు. సో నేను ముందే చెప్పాను, నువ్వు ఉండలేవు, వద్దులే కొంచెం తిను కాకపోతే అంటే
సరేలే అనేసి డైలీ ఆయనకి రోజు నైట్ 2 చపాతీలు అయితే చేస్తున్నాను. సో ఏమవుతుందో ఇక చూడాలి. పొట్ట తగ్గాలి మెయిన్గా, ఎందుకంటే పొట్ట ఉంటే ఆయాసం వస్తుంది, హార్ట్కి ఎఫెక్ట్ పడుతుంది, మనం ఎక్కువ దూరం నడవలేము, ఉరకలేము, చాలా కూర్చున్నా లేచినా చాలా ఇబ్బంది ఉంటుంది అన్నమాట. పొట్టు ఉండడం అనేది చాలా డేంజర్. ఫ్యాట్ అనేది ఆటోమేటిక్గా మనం ఆయిలీ ఫుడ్ ఎక్కువ తినడం కారణంగా కూడా చాలామంది కూరలు అయితే అసలు విపరీతంగా ఆయిల్ పోస్తూ ఉంటారు, నూనె మొత్తం పైకి తేలేలాగా నూనె తినడానికి ఇష్టపడతారు చాలామంది. కానీ అట్లా తినకూడదండి. ఆయిల్ ఎక్కువ తినడం కారణంగా కూడా ఫ్యాట్ వస్తుంది. మీరు ఆయిల్ తినాలి, తినే మోతాదులోనే తినాలి. ఉన్నది ఒక జీవితం, ఇష్టమైనవన్నీ తినాలి, కానీ ఏదైనా సరే పరిమితిలోనే తినాలి. అపరిమితంగా తిన్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనకు లేనిపోని రోగాలు వస్తాయి అన్నమాట. ఫస్ట్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల, సెకండ్ నెంబర్ ఏంటంటే మనము టైం టు టైం ఫుడ్ తీసుకోపోవడం వలన, ఈ 2 కారణాల వల్ల వెయిట్ గెయిన్ అవుతారు. 3వ కారణం ఏంటనేది కూడా చెప్తాను. సి సెక్షన్ అంటే డెలివరీ తర్వాత కూడా చాలామంది లావ్ అవుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే డెలివరీ ముందేమో ట్యాబ్లెట్స్ ప్రభావం వల్ల, మనం ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల, టైం టు టైం తినడం, పడుకోవడం, రెస్ట్ తీసుకోవాలని చెప్తారు కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో. అలా రెస్ట్ తీసుకోవడం వల్ల మనం ఏ పని చేయకపోవడం కారణంగా అలా కూడా లావ్ అయిపోతుంటాము. ఎందుకంటే మనం ప్రెగ్నెన్సీ టైంలో క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఏది తినాలనిపిస్తే అది తింటాము, ఎంత తినాలనిపిస్తే అది తింటాము, కాబట్టి ఆటోమేటిక్గా మనం లావ్ అయిపోతూ ఉంటాం. కొందరు ఏంటంటే సి సెక్షన్ తర్వాత ఒక 1 ఇయర్ వరకు, 6 మంత్స్ వరకు మనం ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకూడదు, బరువులు పట్టకూడదు. ఎందుకంటే మనకు నొప్పి ఉంటుంది, నడుము దగ్గర నొప్పి ఉంటుంది, కుట్ల దగ్గర నొప్పి ఉంటుంది. మనం ఇంట్లో చిన్న చిన్న పనులు చేయాలంటేనే మనకి చాలా అసలు ఇక ఆ బాధ భరించే వాళ్ళకే తెలుస్తుంది. అట్లా కూడా మనం తినడం, పడుకోవడం, రెస్ట్ తీసుకోవడము, నార్మల్గా ఇంట్లో పనులు చేసుకున్నా కూడా ఆటోమేటిక్గా ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న ఫ్యాటు అట్లా కూడా కొందరికి అలాగే కంటిన్యూగా ఉంటుంది. కొందరికేమో ఫీడింగ్ ఇవ్వడం వల్ల, పాలు ఇవ్వడం వల్ల కొందరు బక్కగా అవుతారు, కొందరేమో అసలు బక్కగా అవ్వరు, ఇంకా లావ్ అవుతారు. సో లావ్ అయ్యే వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. కొందరు చాలా ఫీల్ అవుతూ ఉంటారు, నేను లావ్ ఉన్నాను, బక్కగా అయితే బాగుండు అని. కానీ ఏదైనా సరే ఫుడ్ మీరు టైం టు టైం ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. కొంత క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఎక్కువ తక్కువ తీసుకుంటే మనది ఏమైనా డస్ట్బిన్ చెప్పండి, ఏది మిగిలితే అది తింటూ ఉంటాము. ముఖ్యంగా నేనైతే అంతే, ఫుడ్ వేస్ట్ చేయడం అసలు ఇష్టం ఉండదు. ఇప్పుడు స్నాక్స్ అయినా కానివ్వండి, దోశ, ఇడ్లీ ఇలాంటివి ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా నేనే తినిస్తాను. నేనంటే కదా, ఇంట్లో చాలామంది హౌస్ వైఫ్స్ అంతేనండి, వాటిని పడేయడం మనసు రాక మనం తింటూ ఉంటాము. అట్లా కూడా మన బాడీకి అందాల్సిన దానికన్నా ఎక్కువ క్వాంటిటీలో ఆహారం అనేది అంది మనము ఎక్కువగా లావ్ అయిపోతూ ఉంటాం. మళ్ళీ ఎక్కువగా నిద్రపోవడం కూడా పడుకునేంతసేపే పడుకోవాలి. డే టైం మొత్తం పడుకోవడం, నైట్ టైం మొత్తం పడుకోవడం, అట్లా కూడా లావ్ అవుతూ ఉంటారన్నమాట. సో మీరు సి సెక్షన్ అయిన తర్వాత ఒక 6 మంత్స్ వరకు కూడా మీరు ఎలాంటి యాక్టివిటీస్ చేయకూడదు. ఎక్సర్సైజ్ చేయాలన్నా, ఉరకాలన్నా కుదరదు కదా, కాబట్టి మీరు ఫుడ్ అనేది తక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఈవెన్ ఇప్పుడు తక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కూడా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి బ్లడ్ పెరగడానికి మంచిగా యూస్ అవుతాయి. అలాగే పాలు, ఎగ్స్ తక్కువ క్వాంటిటీలో తీసుకున్న ఫ్రూట్, వెజిటేబుల్స్ మంచిగా తీసుకోవాలి, ఆకుకూరలు. అప్పుడు ఏంటంటే మన ఆరోగ్యానికి అందాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్, ఆహారం అనేది అందుతుంది. మనం కూడా ఆటోమేటిక్గా సన్నగా అవుతాం. నా కూతురు అయితే చూడండి, వీడియో చూ సైలెంట్గా ఉండమ్మా ప్లీజ్ అమ్మా. పిల్లలతో వీడియో చేయాలంటే మామూలుగా ఉండదన్నమాట. సో పార్ట్ 1లో మనము లావ్ అవ్వడానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాము, సి సెక్షన్ అయిన తర్వాత ట్యాబ్లెట్స్ ప్రభావం వల్ల కొందరు లావ్ అవుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా లావ్ అవుతాము. ఇవి 3 పాయింట్స్ అయితే. లావ్ అవ్వడానికి నేను కారణాలు చెప్పాను. పార్ట్ 2లో లావు తగ్గడానికి టిప్స్ చెప్తాను, లావు తగ్గడానికి ఏం చేయాలనేది కూడా చెప్తాను. నా కూతురు అయితే వినట్లేదు, ఇంకా వీడియో అయితే ఏం చేద్దాం అనుకుంటున్నాను. దయచేసి కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము. వెయిట్ గెయిన్ అవ్వడానికి కారణాలు, వెయిట్ లాస్ అవ్వడానికి టిప్స్ చెప్తాను, ఓకేనా. వెయిట్ గెయిన్ అవ్వడానికి కారణాలు చూసారు కదా. సో అబ్బాయిలు కూడా కొందరు వెయిట్ గెయిన్ అవుతారు, అది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ఇప్పుడైతే నేను కేవలం ఉమెన్స్ కోసం మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను. ఓకే, మరి వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను, బాయ్ బాయ్.